ఈ రోజున మనకి ఇన్ని హోదాలు వచ్చినాయి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజున ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం కూడా ఎట్లా ఉండాలి? నిర్మాణాత్మకంగా మనమే కొన్నిసార్లు మన సమస్యల్ని మనమే అనేక కోణాల నుంచి మనమే ప్రభుత్వం నుండి మనమే మాట్లాడుకోవాలి. అదే వాళ్ళు తగ్గించడం కూడా నాకు నిజంగా ఇష్టం లేదు. ఈరోజు 11 వచ్చినాయి, రేపొద్దున ఒకటి రావచ్చు, అది మనకి ఇష్యూస్ కాదు. మనకు ఒకటి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒకటి రావచ్చు కదా రేపొద్దున. ఇది ఎందుకు 11 అంటే అలాగే అయినా అయిపోయినాయి కదా, వెళ్ళిపోయారు కదా. ఎందుకు మళ్ళీ బాధపడి ఎన్నిసార్లు బాయ్ చెప్తాను? చాలు బాయ్ చెప్పారు, చాలు సంతోషించండి. ఓ రోజు బాయ్ బాయ్ కుదరదు, ఒకసారి బాయ్ చెప్తే చాలు. అంటే ఏం చెప్తానంటే, నువ్వు తల ఎగరేయకు విజయంలో. మనం తల ఎగరేయద్దు, మనం తల ఎగరేయం. వాళ్ళకి 11 రానివ్వండి, 1 రానివ్వండి, అయినా కానీ మనం తల ఎగరేయం. వాళ్ళకి 151 సీట్లు ఇచ్చి పరీక్ష పెట్టింది కాలం. ఆ కాల పరీక్షలు తట్టుకోలేకపోయారు. 151 సీట్లు రాగానే వాళ్ళు ఏమనుకున్నారు?